నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి ఒక ప్రాబ్లం ఉంది. సార్ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే నాకు నడుము నొప్పులు విపరీతంగా లాగేస్తుంటాయి, నడుము నొప్పులు ఉంటాయి. అలాగే దాంతోపాటు సయాటికా ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు సయాటికా అంటే ఏంటి అంటే మనం ఒక సైడ్ అంతా లాగుతుంటుంది, నరం పట్టేస్తుంటుంది డిస్క్లో. ఆ నరం పట్టేయడం వల్ల ఒక సైడ్ అంతా లాగుతుంటుంది. కానీ ఆ పేషెంట్ ఏంటంటే, సార్ నాకు నడుము నొప్పి ఉంది, ఈ సయాటికా ప్రాబ్లం ఉంది, విపరీతంగా లాగుతుంది. కానీ ఇంకొక విషయం సార్, ఎందుకో చాలా రోజుల నుంచి యూరిన్ కంట్రోల్ అవ్వట్లేదు. యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది, విపరీతంగా యూరిన్ అనేది అన్కంట్రోలబుల్గా ఉంది. అలాగే ఎక్కువగా మూత్రం వెళ్ళాల్సి వస్తుంది. అంటే కూర్చున్న మూత్రం వెళ్తున్నాను, కొంచెం నడిచేసరికి మూత్రం కూడా ఆగలేకపోతుంది. అంటే మనము అర్జెన్సీగా అనేది ఎక్కువగా అవుతుంది అని చూస్తే అతను స్కానింగ్ చేస్తే నార్మల్ ఉందండి. ప్రోస్టేటిస్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. కానీ ఏంటంటే కొన్ని సందర్భాలలో కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుందంటే డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆ నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో యూరినల్ బ్లాడర్కి అంటే యూరినల్ బ్లాడర్ కనెక్ట్ చేసే నర్వ్లో కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. దాన్ని మనం ఏమంటారంటే కాడా ఈక్వీనా సిండ్రోమ్ అంటాం. ఈ కాడా ఈక్వీనా సిండ్రోమ్ అనేది చాలా రేర్ కండిషన్లో ఉంటుంది. దీనికి కూడా మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఇచ్చాము. అతనికి మంచిగా యూరిన్ లెవెల్స్ నార్మల్ అయ్యాయి, డిస్క్ ప్రాబ్లం తగ్గింది, ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నాడు, వస్తున్నాడు అండి. అంటే ఈ రకంగా కూడా కొంతమంది పేషెంట్స్ ఉంటారు. వీటికి కూడా మనం దాంట్లో మంచి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది.